అందరికీ నమస్కారం. నేను శిరీష. శ్రీవెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, మంచిగా పూజది చేసుకున్నాను, మంచి ముగ్గు పెట్టుకున్నాను, అలాగే ఒక మంచి పాట అన్ని వీడియోలోకి వెళ్ళి చూద్దరు. కానీ దాంతోపాటు ఈరోజు ఒక 3 కొత్త వస్తువులు దేవుడి దగ్గర పెట్టుకున్నాను నేను. ఏంటవి కొత్త వస్తువులు అంటే మంగళకరమైనవి. ఈరోజు నాకు అనుకోకుండా 3 ఈరోజు నేను పెట్టుకోవడం జరిగింది. ఏంటవన్నీ వీడియోలోకి వెళ్ళి చూద్దరు. కానీ ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు శుక్రవారం వీడియో ఉంది చూద్దరు. అంటే ఈరోజు ఆర్డర్ మాత్రం మిస్ అయింది. నేను పూజ అయిన తర్వాత ముగ్గు పెట్టాను. అదేంటి అని అనుకోవచ్చు మీరు. అంటే మెట్టలు పెట్టుకోకుండా ముగ్గు అది ఎందుకులే, పూజ అయ్యాక మెట్టలు పెట్టుకున్నాక అప్పుడు ముగ్గు పెడదామని ఈరోజు అనుకున్నాను. ఎందుకంటే ఎలాగో బయటకు ముంబయట ముగ్గు ఎలాగో రోజు ఉంటుంది, పాచ్ చేసేసి ముగ్గు పెడతాం కదా. ఇక్కడ కూడా ఊరికే 2 గీతలకి ఇస్తుంది, మళ్ళీ తడబట్టి పెట్టుకుని తర్వాత పెట్టుకుందాంలే, అసలంటూ ముగ్గు ఉంది కదా అని చెప్పని ఈరోజు పూజ అయ్యాక ముగ్గు పెట్టాను. కాళ్ళకి చక్కగా పసుపు రాసుకుని మెట్లకు పెట్టుకుంటే అప్పుడు బాగుంటుందని అనిపించి నాకు ముగ్గుని ఈరోజు తర్వాత పెట్టాల్సి వచ్చింది. అది కూడా అమ్మవారికి ఇష్టమైన సహస్రదళ పద్మం ఉంటాం కదా మనం, ఆ ముగ్గు పెట్టాను ఈరోజు. చక్కగా నిండుగా వచ్చినట్టు అనిపించింది. ఇలాంటి ముగ్గులు ఏంటంటే శుక్రవారం పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. పద్మానికి సంబంధించిన ముగ్గులు, సహస్రదళ పద్మం, అష్టదళ పద్మం కానీ, లేకపోతే పద్మంలో రకరకాలు ఉంటాయి. కుబేర ముగ్గులు అంటారు. అంటే తొక్కకుండా ఉండేటట్టుగా, ఏ ముగ్గైనా తొక్కకూడదు, మనం తొక్కకుండా ఉండేటట్టుగా ఏ ముగ్గులని చక్కగా పెట్టుకోవచ్చు. పూజ గది దగ్గర పెట్టుకోవచ్చు, మనం తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు చక్కగాను. చెప్పాను కదా ఈరోజు అంటే అనుకోకుండా ఒక్కొక్కసారి మన ఇంటికి మంగళకరమైన వస్తువులన్నీ ఒకసారి అలాగే వస్తాయి. యాక్చువల్గా 2 రోజుల కిందట, 3 రోజులు అయిందేమో, 2 రోజులు 3 రోజులు అయింది. టీవీ చూస్తూ ఉంటే ఒకటి సోఫాలోకి ఇరుక్కుపోయి, ఎక్కడ ఇరుక్కుపోయిందో కూడా తెలియదు. అసలు ఎంత వెతికినా కూడా రిక్లైనర్స్లో ఇరుక్కుపోయి రాలేదు, అంటే దొరకలేదు అసలు యాక్చువల్గా నాకు అది. ఇంకా నేను ఎలాగా అంటే కింద మీద సోఫాను మొత్తం తిప్పి దాన్ని విరగొట్టినంత పని చేసినా కూడా చిన్న మెట్టు కదా దొరకలేదు. ఇంకా గాయబ్ అయిపోయిందిలే, ఇంకా అవ్వదని చెప్పని పిల్లలు ఎప్పుడో పాత ఉంటే కనుక అవి పెట్టుకున్నాను. అవి పెట్టుకుని నడుస్తాను. కానీ వాటికి మువ్వలు పోయి ఏంటంటే అవి గుచ్చుకుని లాగేస్తున్నాయి, అంటే బట్టలు కానీ దుప్పట్లు కానీ లాగుతున్నాయి. అందులో పిల్లలు ఎప్పుడో తీసేసాను. యాక్చువల్గా పెళ్ళినప్పటి నుంచి పిల్లలు మెట్టలు 2 పెట్టుకోవడం అలవాటు. తర్వాత పిల్లలు తీసేసి ఓన్లీ మెట్టలు మాత్రం పెట్టుకుంటున్నాను. 2 రోజుల కిందట ఒక మెట్టు కూడా పోయింది. మెట్టలు లేకుండా అస్సలు ఉండకూడదు కదా, ఎందుకంటే మనకి పెళ్ళిలో ఈ ఆచారాల ప్రకారం పెట్టేవన్నీ మనం ఎప్పుడు నల్లపూసలు కానీ, పాపిడ బొట్టు కానీ, చేతికి గాజులు కానీ, మెట్టలు కానీ, మంగళసూత్రం కానీ, ఇవన్నీ మనం తప్పనిసరిగా వేసుకోవాల్సింది. ఇంకా పువ్వులు అయినా మట్టి గాజులైనా ఒక్కొక్క రోజైనా స్కిప్ కొడతామేమో, కానీ ఇవి మాత్రం అస్సలు అందులో వాటికి మార్పు అనేది ఉండకూడదు. అందుకని అమ్మో లేదు ఇంకా వెంటనే తెచ్చుకోవాలి అని చెప్పని, ఒక మెట్టు ఉంది కదా నా దగ్గర, ఒక మెట్టును పాత 2 పిల్లలు ఉన్నాయి, అవి కూడా నేను ఎలాగో వాడట్లేదు. సో ఎందుకు ఇంక వెంటనే కొనుక్కోవడం బెటర్ కదా అని చెప్పని నేను వెళ్ళి కొనుక్కొని వచ్చాను. సో లేకుండా ఎందుకు, మళ్ళీ పెట్టుకుందాము, పిల్లలు కూడా పెట్టుకుందాం ఈసారి. ఎందుకంటే మనం బద్దకించామంటే అది బద్దకించినట్టే ఉంటుంది. శుక్రవారం కదా, చక్కగా పెట్టుకుంటే ఈరోజు అమ్మవారి దగ్గరికి చూపించి పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పని నిన్న వెళ్ళి తెచ్చుకుని వచ్చాను నేను. అంటే మొదటిసారి నేను ఒక్కదాన్ని వెళ్ళి కొనుక్కోవడం. సాధారణంగా నేను అస్సలు వెళ్ళి కొనుక్కునేంత నాకంత తెలియదు. అంటే రేట్లు అవి తెలుసు కానీ తరుగులు మజ్జిరులు అసలు ఏంటి వేస్తారని చెప్పి మా వారు లేకుండా నేను కొనుక్కోను. కానీ నేను ఏంటంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఏదో నాకు తెలిసినట్టుగా కొంచెం ఏదో బార్గెన్ చేస్తాను, కానీ అటు ఇటుగా తగ్గించి మొత్తానికి అయితే తెచ్చుకుని వచ్చాను నేను. మా అమ్మాయి కూడా ఉంది పక్కన, దాన్ని కూడా తీసుకెళ్ళాను. నాకు తోడు రావే, ఒక్కదానివి నేను వెళ్ళి కొనుక్కోలేను, అసలు ఎంత వెయిట్ ఉంటాయి, వెండి అంత ఉంది, చిన్న వస్తువే అయినా కూడా కనుక్కోవడం ముఖ్యం కదా అని చెప్పని మా అమ్మాయిని తోడు తీసుకుని వెళ్ళి ఇద్దరం కలిసి షాపింగ్ చేసి వచ్చి, అంటే మా ఇంటి దగ్గర లోకల్గా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, గోల్డ్ సిల్వర్ అని చెప్పని అలాంటి షాప్కే వెళ్ళాను నేను. వెళ్ళి తెచ్చుకుని వచ్చాను. అంటే ఈసారి అంటే చెప్పాను కదా, మెట్టలు పిల్లేళ్ళు 2 వరుసలు ఉండాలా, 3 వరుసలు ఉండాలా మెట్టలు, అది నాకు ఐడియా లేదు. కొంతమంది ఎక్కువ చుట్లునో పెట్టుకుంటారు, కొంతమంది 2 చుట్లునో పెట్టుకుంటారు. ఇంతకుముందు అలాంటిదే కదా అని చెప్పని శాంపిల్కి కాలుకున్న పిల్లేళ్ళును, అలాగే చేతికి పెట్టుకున్న ఉంగరం కింద మళ్ళీ ఒక్కటే కదా ఎక్కడ పడేస్తానో తెలియదని చెప్పని యాక్చువల్గా ఫోన్ ఒకటి పెట్టుకున్నాను కాబట్టి ఇంకో జాగ్రత్తగా దాని చేతికి ఉంగరంలో పెట్టాను. ఇది నేను పాత పిల్లేళ్ళు ఇచ్చేసి తీసుకుందాం అని చెప్పి, ఎందుకంటే ఇవి ఉన్న ఇంట్లో నాకు ఎలాగో ఉపయోగపడదు. సో ఇవి ఇచ్చేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకుందాం అని చెప్పని మా ఇంటి దగ్గర ఒక చిన్న షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని సింపుల్ మోడల్ ఉన్నవి
2 మెట్టలు 2 పిల్లలు తెచ్చుకున్నాను. ఇదేదో ఉంగరాల్లో బాగుంది కదా అని చెప్పని మా అమ్మాయి అంటుంది సరదాగాను. అంటే ఒక్కరోజు మనం పెట్టుకునేవి అదే మిస్ చేస్తే కనుక చూడలేకపోయినట్టు అయిపోతుంది. మన కాళ్ళు మనమే ఏంటో అదో రకంగా ఉండి, అంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడు మనకి ఇలా లేకుండా ఉండడం అది ఉండదు కదా. అందుకని ఒక్కసారిగా కొత్తగా అనిపించింది. అమ్మయ్య ఇవాళ తెచ్చేసుకున్నాను, ఇంక పెట్టుకోవడమే పూజ గదిలో అని చెప్పని. నిన్న ఆల్రెడీ మా లలిత ఇచ్చిందని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే మా అందరికీ ఈ కుందులు ఇచ్చింది. సో కొత్త కుందులు కూడా ఈరోజు పూజ గదికి వచ్చాయి. అంటే కొత్త కుందులు వచ్చాయి, కొత్త మెట్టెలు పిల్లేళ్ళు వచ్చాయి, అలాగే కొత్త చీర కూడా వచ్చింది. నేను కొనుక్కునేది కాదు, యాక్చువల్గా మన సబ్స్క్రైబరే, అంటే నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి మామూలుగా షాప్ ఉన్నట్టుంది. మేడం మా షాప్లోంచి మీకు ఒక చీర పంపిస్తాం, మీరు కట్టుకొని చూపిస్తారా మాకు అని చెప్పని అడిగింది మొన్న. అంటే వాళ్ళు ఏదో చూపించి నన్ను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ బిజినెస్ చూపించడం అన్నట్టుగా సంథింగ్. దాని ఏముందండి, ఓకే మీ డీటెయిల్స్ అవి ఇవ్వండి, మీది షాప్ అసలు ఏంటి అంటే జెన్యూనా కదా మనం తెలుసుకోవాలి కదా అన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోమంటే నాకు ఈ చీర నచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూస్తే ఎల్లో అండ్ పింక్ అంటే మనకేంటో కొంచెం ట్రెడిషనల్ లుక్లో అనిపిస్తుంది కదా అని చెప్పని నేను ఈ చీర సెలెక్ట్ చేసుకున్నాను. ఆప్షన్ వాళ్ళే ఇచ్చారు. నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందంటే మంచి షైనీగా ఏదో ఒక పట్టు చీరలో అన్నట్టుగా అనిపించింది. అసలు బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజు, పింక్ పళ్ళు అయితే ఆసమ్ అనిపించింది. అసలు అంటే ఎంత బ్రైట్గా ఉందంటే సేమ్ లైక్ పట్టు శారీ, ఇంక మనం నో డౌట్ అన్నట్టుగా అనిపించింది. సో ఇది కూడా శుక్రవారం కదా, అమ్మవారికి ఫస్ట్ చూపించాక అప్పుడు తర్వాత కట్టుకుందాం మనం అని అనిపించి ఈరోజు చీర, పిల్లలు మెట్టెలను అలాగే కుందులు అన్నీ కలిపి దేవుడికి పెట్టినట్టు ఉంటుంది, ఆ తర్వాత నేను వాడుకున్నట్టు ఉంటుందని చెప్పని ఇవన్నీ ఈరోజు రెడీ చేసుకున్నాను. చెప్పాను అనుకోకుండా నిన్నే వచ్చింది, అది నిన్నే నేను కొనుక్కున్నాను. కుందులు కూడా మొన్న వచ్చాయి, మీకు తెలిసిందిగా మొన్న సాయంత్రం అన్నీ ఒక్కసారి వచ్చాయి ఈ శుక్రవారానికి. అంటే ఒక పాజిటివ్గా, అంటే ఒక మంచి మంగళకరమైన వస్తువులు అన్నీను ఒకసారి మన ఇంటికి వచ్చేసరికి ఏంటంటే అదేదో నాకు మంచి పాజిటివ్ వైబ్లా అనిపించింది. సరదాగా దేవుడి దగ్గర పెట్టుకున్నాక అప్పుడు మనం వాడుకుంటే బాగుంటుందని అనిపించింది. కొత్త కుందుల్లో దీపం ఎంత బాగా వెలుగుతుందంటే అసలు నిజంగాను నూనె కూడా భలే పట్టి సాయంత్రం దాకా ఉంటాయేమో అన్నట్టుగా అనిపించింది. నేను ముందు ఒత్తులు పెట్టకుండా నూనె వేయాలి కదా అని చెప్పని నూనె పోసాక ఒత్తులు పెడితే అప్పుడు కొంచెం నూనె అంతా అట్టుకున్నట్టు అయింది. ముందే మరి ఇలాంటి వాటికి ఒత్తులు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మధ్యలోకి ఒత్తులు మనం పెట్టాక అప్పుడు నూనె పోస్తే ఇంకా మనం ముట్టుకోక్కర్లేదు. నేను అలవాట్లో ముందు నూనె పోసేసిన తర్వాత ఒత్తులు వేద్దామని అనుకుంటేసరికి కొంచెం నూనెగా అయింది అంతేను. మనం చూసుకుందాం అంత తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కొత్త కుందులకి కామాక్షి దీపానికి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుని అందంగా అలంకరణ చేసుకున్నాను. అలాగే పెరట్లో పువ్వులు మల్లెపూలు అన్నీ కోసుకుని రెడీ చేసుకున్నాను మొత్తం నేను. వాటితోటి చక్కగా అలంకరణది చేసుకుందాం అని చెప్పని. అలాగే ఆల్రెడీ పూజ గదిలోకి కొత్త లైట్లు వచ్చాయి కదా, అవి వేసరికి ఇంకొంచెం అందంగా అనిపించింది. ఎన్ని పువ్వులు అసలు నిజంగాను, అంటే పువ్వులు పెట్టాలే కానీ ఓపికగాను తెల్ల పూలు చిన్న మెజంతా మందరడు మాత్రం తెగ పూస్తున్నాయి అసలు. వాటన్నిటిని జాగ్రత్తగా అలంకరణ చెయ్యాలి. మా వారు ఇష్టంగా కోసుకొచ్చే పువ్వులు ఆ రెండును. రోజు అలంకరణ ఆయన నాకన్నా బాగా చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన పూజలు శుక్రవారం ఉంటే మాత్రం నాకు ఇస్తారు అవకాశం. ఆ రోజు నాకు నచ్చినట్టుగా నేను మంచిగా పూజలో నిండుగా పువ్వులన్నీ పెట్టుకుని అలంకరణ అది చేసుకుంటూ ఉంటాను. అలాగే ధనధాన్య కలశంలో కూడా డబ్బులు అది మార్చుకుంటారు. ప్రతి శుక్రవారం మీ అందరికీ తెలిసిందే కదా, డబ్బులు అది మార్చుకుంటానని చెప్పని ఈరోజు కూడా అలాగే పెట్టుకున్నాను. గంధం బొట్లు కుంకుమ బొట్లు అక్షంతలు వేసి పువ్వులు పెట్టి ఫస్ట్ దీపజ్యోతికి నమస్కారం చేసుకున్నాక అప్పుడు నాకు వచ్చినవి నేను రోజు చదువుకునేవి ఉన్నవి అన్నీ చదువుకున్నాను నేను. ఏదేమైనా పువ్వులతోటి అలంకరణతోటే అందం వచ్చేస్తుంది. వెంకటేశ్వర స్వామికి కూడా పూలమాలలతోటి ఎంత అందంగా అలంకరిస్తారు. అంటే ఎక్కడైనా సరే మాలలతోటి పువ్వులతోటి దేవుడిని అందంగా అలంకరిస్తే ఆ పువ్వుల్లోనూ దీపాల కాంతిలోనూ దేవుడు ఇంకా అద్భుతంగా మనకి కళ్ళకి కనిపిస్తారు. మన కళ్ళు ఆనందంతో చెమర్చుతాయి కూడా, అంత అందంగా అనిపిస్తుంది. నాకు కూడా మా ఇంట్లో మా ఇంట్లో పూసిన చిన్న చిన్న పువ్వులని అలంకరణ చేసుకుని వాటిల్లోనే దీపాలని వాటిల్ని చూసుకుని దేవుళ్ళని చూసుకుని ఈరోజు ఫోన్లే చక్కగా చేసుకున్నాను, దేవుడు సంతోషిస్తారని మనసుకి నాకు చెప్పుకుంటూ చేసుకుంటూ అలాగా చదువుకుంటూ దేవుడు అన్నీ చదువుకుంటూ అలా నెమ్మదిగా పూలన్నీ పెట్టుకుంటూ ఓపిగ్గా అలా చేసుకుంటూ ఉంటాను. అందులో ఇవాళ ఇంకొంచెం ఉత్సాహంగా అనమాట, మెట్టెలు పెట్టుకోవాలి, అలాగే చీర కుట్టడానికి ఇవ్వాలి, తొందరగా కట్టుకోవాలి ఆ చీరని. ఏదైనా కొత్త చీర ఇస్తే అది వెంటనే కట్టుకోవాలి అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే కుందులు అయితే పెట్టేసుకున్నాను, చక్కగా లైట్లు అయితే దీపారాధనకి దగ్గర లైట్లు పెట్టేసుకున్నాను. ఏదైనా కొత్తది వస్తే ఏంటంటే వాడేస్తే అదొక ఆనందం. ఇలా అనుకున్న వెంటనే దేవుడు ప్రసాదం కింద అమ్మవారి పువ్వు కిందకి ఇచ్చింది. అంటే ఒక్కొక్కసారి మనకు అలా ఇస్తే ప్రసాదం అనుకుంటాం కదా మనం, అండ్ మనం ఏదైనా అనుకుంటే పువ్వు పడితే అది మనకి పాజిటివ్గా అనిపిస్తుంది కదా, అలా అనిపించిన తర్వాత సింపుల్గా పళ్ళు అవి ఉంటే నైవేద్యం పెట్టి చిన్న హారతి పాట పాడాను.
మన సబ్స్క్రైబర్ స్వాతి ఎవరో ఎక్కువగా అడుగుతున్నారు, అక్క అచ్యుతం కేశవం పాడండి అని. అందుకని ఈరోజు అది పాడదాం అనుకుంటున్నాను. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान खाते नहीं, बिरशबरी के जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों के तरह तुम नचाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. रामनारायणं जानकी वल्लभं. రామనారాయణం జానకీ వల్లభం. దేవుడి దగ్గర పెళ్ళిళ్ళు మెట్టెలు చూపించిన తర్వాత వెంటనే దేవుడి గదిలోనే కూర్చుని పెట్టేసుకున్నాను. అంటే కాళ్ళకి చెప్పాను కదా, లేకపోయేసరికి ఇన్ని సంవత్సరాల నుంచి మనం లేకపోయేసరికి ఒక్కసారిగాను ఏదో చాలా వెల్తిగా ఉన్నట్టు అనిపించింది. ఈసారి పిల్లాడు కూడా పెట్టుకునేసరికి ఇంకొంచెం నాకే అందంగా అనిపించింది. పిల్లాడు కూడా భలే మువ్వలు వచ్చి మధ్యలో ఒక చిన్న స్టోన్ వచ్చినట్టుగా ఉన్నాయి. బాగున్నాయి అనిపించింది. మీకు ఎలా ఉన్నాయని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. పూజ ఎలా ఉంది, నా కొత్త వస్తువులు ఎలా ఉన్నాయి, ముగ్గు ఎలా ఉంది, పాట ఎలా ఉంది, నా కాలు మెట్టెలు పిల్లలు ఎలా ఉన్నాయనేది తప్పకుండా మీరు చెప్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.